అందరికీ నమస్కారం. మరి 2025 న్యూ ఇయర్ అప్పుడే అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రధానంగా దేని మీద ఈ నియోజకవర్గంలో ఫోకస్ చేస్తారు అంటే, అందులో ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికోసం అనేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము, మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయిన క్రమంలో వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము, అవగాహన అవసరము. ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విజయ గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 30 మంది వైద్య సిబ్బంది ఇప్పటికీ అంటే 10 నుంచి 4 దాకా కొనసాగే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా వారి పరీక్షల నిమిత్తం అన్నీ వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. అనేక సమస్యలు వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన ఈ డయాబెటిక్, థైరాయిడ్, PCOD ఇలాంటి అనేక సమస్యల మీద వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలకి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో డాక్టర్ గారు గమనించిన విషయం ఏంటంటే, ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని రకాలైన క్యాన్సర్ కూడా లోన్ అవుతున్నాము. దాని నిమిత్తం కూడా కొన్ని ప్యాప్స్మియర్ లాంటి టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అది హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాం. స్క్రీనింగ్ టెస్ట్ కూడా వారం పాటు ఫ్రీగా స్క్రీనింగ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ BP అండ్ ECG, ఎక్స్రే ఇలా పలు విభాగాలు, బ్లడ్ షుగర్ ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ అన్ని పరీక్షలు కూడా ఉదయం నుంచి అందరికీ చేపట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ల ఆధారితంగా అందరికీ కూడా ఉచితంగా మందుల్ని కూడా పంపిణీ చేస్తున్నారు లలిత హాస్పిటల్ వాళ్ళకి. నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విజయ మేడం గారికి నిజంగా ఈ చొరవ చూపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన ఎంతో అవసరం. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చి మందుల ద్వారానో, సర్జరీ ద్వారానో, ఆపరేషన్ ద్వారానో, లేదంటే ఆఖరికి మృత్యు ఆట పడడం ఇలాంటివి కాకుండా ముందే గ్రహించుకున్నట్లయితే తగు చర్యలు తీసుకుని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్య ప్రధాన ఉద్దేశం కూడా మనకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఒక శిబిరంగా దీన్ని ఉంచారు. మేడం గారు స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అవగాహనని కల్పిస్తూ వాళ్ళ ఏ తగు జాగ్రత్తలు ముందుగానే మనం ఎప్పుడు అంటుంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని, ఆ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని అంశాల్లో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు లలిత హాస్పిటల్ వాళ్ళకి, వారి సిబ్బందికి అండ్ ఇక్కడ ఉన్న మన స్థానిక నాయకులందరికీ కూడా దీనికి సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు.